జరుగుతున్నాయి, వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయంటారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కూడా మీరు మన హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసి తీసుకున్న రోజు నుంచే కూడా మనకి ఇట్లాంటి హత్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు నా ఆడపడుచులు వీర మహిళలు అది ఇది అంటాడు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇంతవరకు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడకపోవటం మరి ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. మరి అంటే దీనికంతా కూడా ఒకటే కారణం. ఎప్పుడైతే మీరు మనకి ఎలక్షన్ ముందు ఏదైతే ఎవరన్నా మహిళలను అత్యాచారం ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం మనకు లేదు, 2 బెత్తం దెబ్బలేసి వదిలేయాలని ఏదైతే అన్నాడో పవన్ కళ్యాణ్, దాన్ని వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటున్నట్టుంది. అలాగే లోకేష్ గారు కూడా ఎలక్షన్కు ముందు ఎవరైతే ఎక్కువ దాడులు, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానంటే మరి వీళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టే ఇప్పుడు మనకు కనపడతా ఉంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు, లేదా సక్రంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు? టీడీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి, ప్రశాంత్ అనేది మర్చిపోవాలి. ఎవడు ఎక్కడ బాధితుడు అవుతున్నాడో ఏమీ లేదు. ఏంటి ఇవన్నీ? మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా 18 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ జరిగిపోయింది. ఆ మచ్చుమరిలో ఇంతవరకు పాప కూడా ఎతికే పరిస్థితి లేదు, 10 రోజులు దాటిపోయింది. వీటి జరగటం కాదు. ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం, ఎవడు క్రిమినల్ ఎవడు మామూలు అనేది మనం చెప్పలేం. కానీ ఘటన జరగకుండా చూడటం కానీ జరిగిన తర్వాత బాధితులకు అండగా నిలచడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు. ఎలక్షన్కి ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందించాడు. ఏమని? ప్రతిపక్షంలో ఉండి నువ్వెందుకు వేస్ట్ అన్నాడు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన మాటలు నమ్మే కదా ఆయన గెలిపించారని నేను నమ్మను. కానీ కాకపోతే అధికారంలో అయితే ఉన్నారు కదా, కనీసం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. మాట తెరిస్తే ఆడబిడ్డ అని ఆయన మరి ఇంతమంది రోడ్ల మీద చచ్చిపోయి ఉంటే కనీసం నోరు తెరిచి ఖండించడానికి కూడా ఆయనకి మనసు రావట్లేదంటే దీనికి మనం అసలు ఎలా చూడాలి? రాను ఎన్ని సంఘటనలు జరగాల్సి వస్తుందని చెప్పి రోజుకి భయం ఎక్కువైపోతూ ఉంది. ఎవడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ అన్నింటికి బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ నిజంగా రాజీనామా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? గొడవలు అల్లర్లుగా ఉన్నాయి? బాగానే ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళ మీద రాజకీయంగా దాడి చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మనిషి ఒకలాగా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఆపోజిటే కదా. వాళ్ళు ఇలాగంటారు, వాళ్ళు అలాగంటారు. న్యూస్ చూస్తూ ఉంటారు మీరు? చూస్తా. ఎట్లా ఉంది? వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి కదా. అంతా ఉంటుంది, అంతా ఉంటుంది. రాజకీయంగా ఏమైనా దాడులు జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల మీకు తెలిసి? అలాంటిది ఏం లేదండి, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగానే ఉంది. మా ఏరియాలో బాగానే ఉంది. మీ సైడ్ బాగుంది. ప్రస్తుతం రాజకీయంగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి? లేదా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంది కదండి. అంటే వార్తల్లో వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద జనాలు బాగుండాలనే కోరుకుంటారు, అటు వైసీపీ టీడీపీ అనే కాదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడెక్కడ గొడవ అవుతామండి చూపించండి. మీ మీడియా వాళ్ళే కదా. జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఇబ్బంది అని ఆన్ ద స్పాట్కి వెళ్తారు మీరు, అవును కదా. మరి ఎక్కడ కూడా గొడవలు లేవు, ఉండే దాంట్లో ఆయన సర్దుకొని ఇప్పుడు నిర్మాణం చేసుకొని అభివృద్ధి చెందాలని జనాలకు చేయాలని, తన తప్పు తెలుసుకొని జనాలు ఓటేసారని 93% వచ్చిందని, మార్పు రావాలని ఎంత చేస్తూ ఉండదా కాదా? ఆలోచించాలి కదా. ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు మన 1వ తేదీ ఏంటి అది పెన్షన్ ఎందుకు ఇచ్చానండి? పెన్షన్ వాలంటీర్ లేకపోవడం వల్ల మీకు 3 నెలలు ఒక మాట బ్యాంక్ వేసారు, ఎంతోమంది చనిపోయారు. అది ఈసీనే ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, పేమెంట్ ఆపొద్దండి వాళ్ళకి ఇవ్వండి అని. అంతలోపల వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం తెలియదు. ఒక మాట వచ్చి ఇచ్చారు, ఒక మాట ఆఫీస్ రావాలన్నారు. మళ్ళీ ఎంత ఇబ్బంది పడవు ఏజ్ పర్సన్స్. సమస్యలు తెచ్చేయడం అనేది ఒక సెకండ్, దాన్ని పరిష్కరించాలంటే చాలా టైం పట్టుద్ది. ప్రస్తుతం 2 పార్టీలు కూడా బాగా తిట్టుకుంటున్నాయి. మా పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి అంటే మా పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి అన్న. ఎలా దాడులు జరుగుతాయి? తప్పు ఉంటే దాడి జరుగుతుంది, కానీ
ఊరికే దాడి ఎలా చేస్తాడు అన్నవాడు. ఎవడైనా గవర్నమెంట్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, రూల్ అనేది ఒకటే ఉంటుంది, చట్ట ప్రతి అందరికీ ఒకటే ఉంటుంది. ఏ మనిషి అయినా కానీ, నేనైనా కానీ, ఇంకొకడైనా కానీ నాది తప్పు ఉంటే నన్ను లోపల పెడతాడు. తప్పు చేసావా, అవినీతి చేసావా, జనాలకి మోసం చేసావా, ఏమీ లేకున్నప్పుడు ఎలా చేస్తావు చెప్పండి. అంటే వైసీపీ ఏమంటుందంటే అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారు, కొడుతున్నారు అంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. అదేనా వాస్తవం, మరి ఎంతవరకు మనకు తెలియదు, కానీ మన ఏరియాలో ఏం జరగలేదు. న్యూస్ చూస్తూ ఉంటారు మీరు? చూస్తుంటాం. ఎట్లా ఉంది న్యూస్లో? చూస్తే ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయని ప్రసారం జరుగుతుంది. ఓకే. కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే ఉందా కూటమి? అంటే మాకు ఎదురు లేదు అని అంటున్నారా? అంత అహంభావంగా కనబట్టలేదు. అందుకే మామూలుగా న్యాయబద్ధంగా పోతా ఉన్నట్టుగా అంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం ఎలా ఉంది శాంతి భద్రతల విషయంలో? కూటమి ఏమన్నా, ప్రభుత్వం ఏమన్నా అంటే సరిగ్గా చేయట్లేదు అంటారా? బస్తని బాగానే ఉంది. తర్వాత రాను ఎట్లా ఉంటుందో తెలియదు, బస్తని బాగానే ఉంది. మాట్లాడి బాగానే ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీలు కూడా వైసీపీ టీడీపీ పార్టీ వాళ్ళు విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట నిజంగా అలాగే ఉన్నాయా? ఎందుకంటే లేవుగా, వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళు ఏదో ఇలా కప్పు చూపించడానికి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు వాడన్నారుగా, వాళ్ళ ఇల్లు వాళ్ళనాడు అట్లుగా ఉన్న ఏం చేస్తారంటే వాళ్ళు స్టేషన్వి అన్నీ కప్పుకోవడానికి మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని హత్యలు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ చెప్తున్నమాట. అదేం లేదు, వాళ్ళు స్విచ్ చేసుకుంటున్నారు అలాగా. ఇప్పుడు మనం వెళ్ళి మనం బాగున్నాం, మనం కాముగా ఉన్నాగా, వాళ్ళు మా మీదకి వస్తారని చెప్పి ఎదురు దాడి చేస్తున్నారు వాళ్ళు. మీరు బాగున్నారండి, మీరు బాగున్నప్పుడు మాకెందుకు అని చెప్పి కాముకుంటారుగా, వాళ్ళు ఏమంటే నా మీదకి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అది రాజకీయ సిస్టమ్. ప్రస్తుతం ఎలా ఉన్నాయి వాతావరణం ఇక్కడ రాజకీయంగా ఎలా ఉంది రాష్ట్రంలో? ప్రస్తుతం అయితే బాగానే ఉంది, బాబు గారు వచ్చారు కాబట్టి బాగానే ఉంది. అదే వాడే వస్తుంటే అల్లకాలంగా మళ్ళీ మొన్న చూసారంటే ఏ జిల్లాకల్లా భవనాలు సృష్టించుకున్నాడు. మనం తినటానికి రోడ్డు మీద తినటానికి కూడా ఉండేది కాదు. భూమి చట్టా అన్నాడు, ఆ భూమి అంటే మన ఇల్లు మనకి రాకుండా పోయింది. అది నువ్వు ఏమనుకుంటావు అనుకుంటే మా తాతలు ఇచ్చింది దాచుకుంటాం. నువ్వు వచ్చి ఆడిని చేసుకుంటే మనకేం ఉపయోగం? కుదురు పెళ్ళికైనా కొడుకు పెళ్ళికైనా ఉపపడతాయిగా మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చి ఉంటుంటే మనం ఇంకా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, ఇంకా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేవాళ్ళు. వాస్తవం అది. పవన్ కళ్యాణ్ గతంలో మహిళల మీద ఏదైనా దాడి జరిగితే చాలా బాగా ఎక్కువగా స్పందించేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఏం స్పందించట్లేదు, మహిళల మీద దాడులు జరుగుతున్నా, అఘాయిత్యాలు జరుగుతున్నా అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటారా? లేదు, కొంచెం సమయం వస్తే చేసి పెడతారు. ఇప్పుడు ఒక్కసారే ఈ సినిమా యాటలాగా చేసేవాడు, ఒక్కసారి పిల్లల్ని అందరిని చూసేయాలంటే ఏం చూస్తాడు? చేయలేడుగా. మనం అంటే కొంచెం టైం ఇవ్వాలిగా. ఏం గురుగారు, కొంచెం టైం ఇస్తే చేస్తాడు, కొద్దిగా సమయం పాటించాలి అంతే. ఆయన ఇదేం కాదు, మైండ్లో తగ్గ మనిషి ఆయన. ఒక 4 రోజులు ఓపు పడితే బయటకు వస్తాడు. 5 పదవులు ఇచ్చారు, 5 పదవులు అంటే అవి చూసుకోవడానికి టైం చాలదు, మన గురించి ఏం చూస్తాడు?